వేసి తుడవరా, బుద్ధిలోన మురికి ఉంటే ఎముకలన్నీ విరచరా, ఒడ్లలోన రాలు వసి తీసి విసిరి వెయ్యరా, పొగరు నెత్తికెక్కితేను బుద్ధి చెప్పి పంపరా. మంచివాడి జీవితమే కష్టాల కడలిరా, కొన్నాళ్ళు బ్రతికి చూడు ఊరు నిన్నే మెచ్చురా. గొప్పోడు పేదోడు భేదాలే లేవురా, చెటోళ్ళ పని పట్టే యమరాజు వీడురా. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, హాస్పిటల్కి వెళ్ళండి. మీ పేరేంటి? పార్వతి. మార్కెట్ లో రౌడీజం చేస్తున్నావా? ఎవరు సార్ రౌడీజం చేస్తుంది? జీపెక్క ఎక్కడా? కాసేపు మాట్లాడుకుని ఉన్నాయి. ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడని చెప్తూనే ఉన్నావు. ఎప్పుడు వస్తాడయ్యా? అసలు వస్తాడా రాడా? రావాలయ్యా, వచ్చి తీరాలి, లేదంటే స్టేషన్ లేపేస్తావా? అవును, స్టేషనే కాదు మిమ్మల్ని లేపేస్తాం. అవును, అంతే అంతే. అసలు మీ ఇన్స్పెక్టర్ వస్తాడా రాడో చెప్పండి. ఇంకెప్పుడు వస్తాడయ్యా? ఎందుకయ్యా ఇంతమంది ఇక్కడికి వచ్చారు? ఇలా చూడండి సార్, దేవుడు ఉన్న చోటుకే జనం కూడా వస్తారు. ఎందుకని అడుగుతారేంటి? దేవుడా? వాడేవాడా? సార్ ఇటు చూడండి. ఎవరయ్యా వాడు? కొండవీరుడు సార్. కొండవీరుడా? రాస్కల్, కొండవీరుడు కాదు సార్, మా ఊరికే వీరుడు. సార్ ఈ రోజు వరకైతే మా అన్న సాధారణమైన మనిషే, రేపెవరో తెలుసు కదా. ఈసారి మీరు పెట్టిన పొంగళ్లను మనసారా స్వీకరించాను. నా మనసు పొంగిపోయింది. నన్ను సంతోషపరిచిన నా బిడ్డలకి నేనెప్పుడూ తోడుగా ఉంటాను. అడిగినవన్నీ ఇస్తాను. అడగండి. దండాలు సామి, నా పేరు బంగారమ్మ, పొరుగురు నుంచి వచ్చాను సామి. నా బిడ్డకి పెళ్లి చేయాలని నేను వెళ్ళను, ఊరు లేదు, చూడని సంబంధం లేదు సామి. కుజదోషం ఉన్న నా కూతుర్ని చేసుకుంటే పొగుడు చచ్చిపోతాడంటున్నారు సామి. ఆ కారణంగా సంబంధాలు ఇవి రావడం లేదు. నా బిడ్డకి పెళ్లి రాతుందో లేదో నువ్వే చెప్పాలి. ఎప్పుడు నన్ను నమ్మొచ్చారో అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ బిడ్డకి మంచి భర్తనిచ్చి ఎప్పుడు నేను తోడుంటాను. సరే సామి, ధైర్యంగా వెళ్ళు.
స్వామి మా ఆయన ఏ వ్యాపారం చేసినా నష్టం వస్తూనే ఉంది. అసలు మాకు మంచి రోజులు వస్తాయా? ఇక నుంచి నీ భర్తకి అన్నీ మంచి రోజులే. బాగా కలిసి వస్తుంది. సంతోషంగా వెళ్ళు. నేనున్నాను. నేను నిన్నే నమ్ముకున్నాను అవును స్వామి. ఊరందరికీ చెప్తున్నావు, నీ తోడబుట్టిన దానికి చెప్పయ్యా. నువ్వు వెళ్ళి తల్లి. ఈ లోకంలో చెడు అంతమైన మంచి పెరగాలంటే ఓ మంచి మనిషికి ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల వల్ల అతను ఏం కోల్పోతాడో, ఎవరిని కోల్పోతాడో ఎవరికీ తెలియదు. కానీ కోల్పోవడం తథ్యం. అటువంటి ఆపద నీకు వస్తుంది. అది కూడా నీ మెడలో పడే మాల వల్ల. అది మాల కాదు, నీకు రాబోయే గండం. ఇది జరుగుతుంది, జరిగే తీరుతుంది. ఆపదని చెప్పానా? అవునయ్యా, అది ఎనగానే గుండె ఆగిపోయినట్టు అయ్యింది. అందరికీ వరాలిచ్చో, మీ చెల్లెలకో మంచి మాట చెప్పొచ్చు కదా. నన్ను ఆపండొచ్చుగా పెద్దమ్మా. అప్పుడు నిన్ను ఎలా ఆపగలవయ్యా? చెప్పి నీకే ఎలా ఉంటే ఇన్నా పిల్లకి ఎలా ఉంటది? అది బాగానే ఉందిలే. ఏ ముసలమ్మాయిలో ఇంకా అదే మాట్లాడి అన్నయ్య టెన్షన్ పెడుతున్నారా? లేచి వెళ్ళి భోంచేయండి. చేయండి. నువ్వు రా అన్నయ్య. ఏంటన్నయ్య ఇంకా అదే ఆలోచిస్తే ఎలా? నేను పూజించే దేవుడేగా ఆ మాట చెప్పింది. నా తోడబుట్టిన నువ్వు కాదుగా. నువ్వు తోడుండగా ఈ దేవుడిదేముంది? ఇంకా ఎందరు దేవుళ్ళు వచ్చినా నన్నేమీ చేయలేరు. నేనే గొప్పని చెల్లి చెప్తోంది. కానీ లోకంలో నువ్వేనమ్మా నాకు గొప్ప. పార్వతికి ఏ గండం వస్తుందో నాకు తెలియదు. కానీ ఆ గండం కొండలా వచ్చిన మంచులా కరగాలి. నువ్వే మాకు తోడుగా ఉండాలి. అన్నా నువ్వేం దిగులు పడకన్నా. మనం గుడికి వెళ్ళి పెళ్లి గీత గీసి చూద్దాం. నీకు మంచి జరుగుతుందన్నా. స్వామి, నా చెల్లికి మంచి భర్త దొరికేలా నువ్వే గీతను సరిగ్గా కలపాలి. అన్నా గీత వంకరగా ఉందన్నా. గీత గీయడానికి వచ్చిన మనకి ఊరు వారు గీత కలిపెట్టిట్టుంది. కరెక్ట్గా కలిపేసింది. కలిసింది. అవునవును కలిసింది. సారీ అండి, మీరు గీస్తున్నది వంకరగా వచ్చింది. అందుకే చేయి పట్టుకుని సరిచేశాను. మనం కోరింది జరుగుతుందో లేదో, కానీ కోరుకోవడం సరిగ్గా ఉండాలిగా, అందుకే. అన్నా ఇక లేస్తారా? వెనకాల చాలా మంది ఉన్నాం. మీరు గీయండి. రారా. ఏ మల్లిక, ఇప్పుడు నువ్వు గీ. మీ అన్నీకి ఒక మంచి పిల్ల దొరకాలని. మా అన్నయ్యకి మంచి పిల్ల దొరకాలి స్వామి. శాంతం పాటేసింది. అన్నా ఈ లోకంలో ఉన్నావా? పోరా. నువ్వు ఇలా ఊగడం ఏం బాలేదు. దేవుడు కళ్ళు పీకేస్తాడు. దేవుడా. ఏ మల్లిక, గీత కలిసింది. నువ్వు కోరుకున్నట్టు మీ అన్నకి మంచి పిల్ల దొరుకుతుంది. రా వెళ్దాం.
పిల్ల అందంగా ఉంది కదన్నా? ఏరా నేను చూస్తూనే ఉన్నా నా చెల్లి గుడిలోకి వెళ్ళి దగ్గర నుంచి వెనకే తిరుగుతూనే ఉన్నా. ఏంటయ్యా గుళ్ళో దండం పెట్టుకోవడానికి వచ్చిన వాడిని కొడుతున్నావు? నువ్వెవరు? నువ్వెవర్రా? నేను గుళ్ళో గంట కొట్టేవాడిని. పైన ఎక్కడో ఉన్న గంట నువ్వు ఎందుకు కొట్టావు? నేను అడిగానా? లేదు. నేను కొడితే నువ్వు ఎందుకు అడుగుతావు? వాడిని కాదు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని కొడుతూనే ఉంటావా? అన్నయ్య అక్యూస్డ్ లా ఉన్నాడు. పదన్నయ్య వెళ్దాం. వదలా. ఎరా ఆపద కూడా కలిసి ఉన్నట్టుగా ఉందే. మరే తేలిగ్గా లడ్డు తినేద్దాం అనుకుంటున్నావా? ఆపద ఉంటేనే అది అందం. రే నాకు అందము వద్దు, దానివల్ల వచ్చే ఆపద వద్దు. అసలే నా చెల్లెలకి ఏం ప్రమాదం వస్తుందోనని దిగులు పడుతున్నాను. ఇందులో నువ్వేంటి? నువ్వు వెళ్ళరా రే.